మరణశిక్ష అమలు విధానంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతానికి ఉరిశిక్షే ప్రామాణికమని స్పష్టం చేసింది. అయితే భవిష్యత్తులో అత్యంత ప్రామాణికమైన శాస్త్రీయ ఆధారాలు లభిస్తే ఈ విధానాన్ని పరిశీలించే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని వెల్లడించింది. దేశంలో మరణశిక్ష అమలుకు ఉరితీసే విధానమే రాజ్యాంగబద్ధమైందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దాని స్థానంలో విషపు ఇంజెక్షన్లు లేదా ఇతర మార్గాలు తీసుకురావాలన్న వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే భవిష్యత్తులో మెరుగైన శాస్త్రీయ ఆధారాలు అందుబాటులోకి వస్తే ఈ అంశాన్ని మరోసారి పరిశీలించే అవకాశం ఉందని కోర్టు స్పష్టం చేసింది. మరణశిక్ష పడిన ఖైదీని ఎలా ఉరితీయాలి, ఉరిశిక్షే కొనసాగాలా లేక తక్కువ బాధ కలిగించే మరో విధానాన్ని ఎంచుకోవచ్చా అన్న ఈ ప్రశ్నలపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మరణశిక్షకు సంబంధించి ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది రిషి మల్హోత్రా 2017లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఉరి తీయటం అత్యంత బాధాకరమైన క్రూరమైన విధానమని ఆయన వాదించారు. ప్రాణాంతక ఇంజెక్షన్, విద్యుత్ షాక్, గ్యాస్ ఛాంబర్, షూటింగ్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పరిశీలించాలని కోరారు. మరణశిక్ష అమలు చేసే విధానం కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత గౌరవానికి అనుగుణంగా ఉండాలని పిటిషన్లో పేర్కొన్నారు. సాధ్యమైనంత తక్కువ బాధతో శిక్ష అమలు చేయాలన్న అంతర్జాతీయ సూత్రాలను కూడా రిషి మల్హోత్రా ప్రస్తావించారు. అయితే ఈ వాదనలని సుప్రీంకోర్టు అంగీకరించలేదు. గతంలో ఇదే అంశంపై ఇచ్చిన తీర్పులను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించింది. అయితే తమ ప్రస్తుత నిర్ణయం ఈ అంశంపై శాశ్వతంగా తలుపులు మూసివేసినట్టు కాదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో తక్కువ బాధ, మెరుగైన శాస్త్రీయ ఆధారాలతో కూడిన ప్రత్యామ్నాయ విధానాలు అందుబాటులోకి వస్తే అప్పుడు ఈ అంశాన్ని మళ్లీ పరిశీలించే అవకాశం ఉందని తెలిపింది.